ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలుచోట్ల నిర్వహించిన కోడి పందాల్లో పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జనం భారీగా తరలివచ్చి కోడి పందాలు తిలకించారు. గుంటూరులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు, యువతకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పల్నాడు జిల్లా మాచవరంలో అన్నదాతలకు పవర్ స్పేర్ పోటీల్ని ఏర్పాటు చేశారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో రామలింగేశ్వర స్వామి, సీతారామస్వామి తెప్పోత్సవం జరిగింది. చిలకలూరిపేట మండలం రాజాపేటలో కోడి పందాలు నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబీ ముక్కామల విజయవాడలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరి ఆయన్ను సన్మానించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం హనుమంతపురంలో లింగమనేని యూత్ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. కొల్లూరు మండలంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోడి పందాల విజేతకు కారు, రన్నరప్ కు బుల్లెట్టు బహూకరించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గాలిపటం ఎగురవేశారు. నంద్యాల సంజీవనగర్ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరిగింది. కర్నూల్లో కల్లూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విశాఖలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నటుడు సాయి కుమార్, నేపథ్య గాయకుడు కారుణ్య సందడి చేశారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన నూకల రాజకుమార్ 60 రకాల వంటలతో ఇంటి అల్లుడికి ఘనంగా విందించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం నవుడూరులో కోడి పందాలతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.